ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాజిరెడ్డి పర్యటించారు. స్థానిక రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తాన్న మినీ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన రాజిరెడ్డికి విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కల్తీ నీరు తాగటం వల్ల అనారోగ్యాల బారిన పడతారని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని తన సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హస్తాల్పూర్ గ్రామానికి చెందిన కొయ్యల లింగం అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి మంజూరైన 35,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను రాజిరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లే, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్, హస్తాల్పూర్ ఉప సర్పంచ్ రమేష్, మాసేపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్, నాగిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవరెడ్డి, మాసేపేట మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్, మాసేపేట టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు అన్వేష్, శేఖర్ గౌడ్, జగ్గా శంకరయ్య, చెట్టిపల్లి గ్రామం వెంకటరెడ్డి, హస్తాల్పూర్ సత్యేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం పరిశుభ్రమైన వాటర్ తాగితే దాదాపు 75% మనం వ్యాధులను దూరం ఉంచినట్టే. కాబట్టి అందులో భాగంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది. మీరు పిల్లలు జబ్బున పడితే మీరు కళాశాలకు రావడం బంద్ అవుతుంది. ఒక వారం రోజులు రాకపోతే మీరు మేము ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినకపోవడం జరుగుతుంది, వెనుకబడడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ తల్లిదండ్రులు చాలా చెప్తారు, అమ్మ ఆరోగ్యం బాగుండాలి, మనం మంచి టైంకు తినాలి అంటే మనం నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళు ఊరికే చెప్పరు. మీరు అనుకుంటారు అమ్మకు ప్రేమ ఎక్కువ చెప్తున్నారు. ప్రేమ కాదు, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. మీరు జబ్బు పడితే ఫస్ట్ ఇబ్బంది పడేది, బాధపడేది ఫస్ట్ మీ తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ మంచి పని చేసినప్పుడైనా తల్లిదండ్రులనే గుర్తు చేసుకోవాలి. ఈ మంచి చేస్తే నా తల్లిదండ్రులు సంతోషపడతారు. ఎప్పుడైనా చెడు వైపు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నది, పెంచింది ఈ పనులు చేయడానికి కాదు. ప్రతి జన్మకు ఒక కారణం ఉండాలి. ఎందుకంటే మనం ఒక మనుషులుగా పుట్టిన ఒక నాగరికత సమాజంలో ఉన్నాం. మంచి ఏదో చెడో తెలుసుకోగలిగిన జీవులం, మనం జంతువులం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం మంచి చెడును విడదీసి మరి మంచి ఏదో చెడేదో ఆలోచన చేసే విధంగా బతకనప్పుడు మనకు మనిషి జీవితానికి అర్థం ఉందా? లేదు. కాబట్టి ప్రతి క్షణం వాళ్ళు లేనప్పుడు మనం చేసే పనులప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాం. వాళ్ళు మనకు జన్మనిచ్చింది ఒక మంచి ఆలోచనతో, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మంచి మరి ఈ రోజు మీకు మంచి వసతులు వస్తున్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మీరు మంచి టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం మారింది. మేము చదివేటప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మీకు చేతిలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఏది ఉన్నా లేకుండా స్మార్ట్ ఫోన్ అయితే ఉండదు ప్రతి ఒక్కరి దగ్గర. స్మార్ట్ ఫోన్ ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు అంత మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. స్మార్ట్ ఫోన్ లో మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంకి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలి, మీ చేతిలో ఉంది. మీకు ఆసక్తి ఉండాలి, ధ్యాస ఉండాలి, మనం పైకి రావాలి, పరిజ్ఞానం పెంచుకోవాలి అనే ఆలోచన మీలో పెరగాలి. అది పెరగాలంటే మీరు నిరంతరం కష్టపడి చదవాలి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం ఎంత ముఖ్యమో మీరు పెద్దగా అయినా కొద్ది మీకు తెలుస్తుంది మనం ఎందుకు వృధా చేసుకున్నాం అనేది. కాబట్టి ఈ రోజు ప్రతి క్షణాన్ని ఒడిచిపట్టుకోవాలి. ఒక గంటను కూడా మనము పూర్తిగా మొత్తం 24 గంటలు చదవమని చెప్తలేదు నేను. కానీ మీకు అగ్రపీఠం మీరు చదువులకు ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అప్పుడు అడపదడప టీవీ చూడడము, ఒక సినిమా చూడడం అది చూడొద్దు అంటలేను. మంచి సినిమాలు చూడండి. పార్టీ అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ లక్ష్మీనాథరావు గారికి, మరి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నా సోదరులందరూ, కాంగ్రెస్ పార్టీ బంధువులు, నా బలం, నా శక్తి, వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను కూడా మీలాగే ఇట్లాంటి గవర్నమెంట్ కాలేజీలో చదివిన, కామారెడ్డిలో చదివింది కూడా మాసాయిపేటలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. తర్వాత
నాకు కళాశాలలో ఉండే ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటికీ గత 7 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేను ప్రజల్లో తిరుగుతూ చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ముఖ్యంగా వసతులు ఒకవైపు, ఎందుకంటే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మరి టాయిలెట్స్ అవసరం ఉంటాయి, మంచినీరు అవసరం ఉంటాయి, మరి రావడానికి దారి బాగాలేకపోతే దారి మంచి ఉండాలి, భద్రత కూడా అవసరం వాళ్ళకి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి నేను నా అనుభవంలో నాకు వస్తున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఏ విధంగా చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న నాయకత్వంలో మరి విద్యకు ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాలు మరి మనం తెలంగాణను సాధించుకున్నాక మన విద్యా వ్యవస్థ ఎట్లా కుంటుపడింది, మరి విశ్వవిద్యాలయాలు ఎట్లా కుంటుపడ్డాయి, మరి పాఠశాలలు కళాశాలల వసతులు ఇంత అధ్వానంగా తయారైన అందరం కూడా కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం మన గ్రామీణ ప్రాంతాల్లో. మరి రేవంత్ అన్న వచ్చిన 18 మాసాల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నాడు. ఈరోజు మీకు డిఈఓ గారిని అడిగినా, ఎంఈఓ గారిని అడిగినా, మీకు విద్యార్థుల మరి ఉపాధ్యాయుల నియామకం ఎట్లా జరిగింది, ఎన్ని వేల ఉపాధ్యాయులను మనం ఈరోజు భర్తీ చేసుకున్నాం, మరి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, ఒక పారదర్శకంగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా నేను చూసినంతలా నాకు ఈరోజు 54 సంవత్సరాలు ఇంత పారదర్శకంగా విద్యా వ్యవస్థ మీద ప్రేమ చూపుతున్నటువంటి ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. ఇంకా మీకు అందరికీ తెలుసు, పాఠశాల చదువుతున్న వాళ్ళకి మీకు అమ్మ ఆదర్శ పాఠశాల కింద కమిటీలు వేసి మొన్న ఎండాకాలంలో మీ అందరికి తెలుసు, వసతులు టాయిలెట్స్ లేకపోతే చిన్న రిపేర్లు ఏవైతే ఉంటే కూడా 10 సంవత్సరాలు వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మరి టాయిలెట్స్ లేవు, వాళ్ళు ఎట్లా అనే ఆలోచన లేనటువంటి నడిపించినటువంటి ప్రభుత్వం మనం గతంలో చూసినాం. ఆడపిల్లల కనీస గౌరవం అనేటటువంటి ప్రభుత్వాలను చూసినాం మనం. కానీ కాంగ్రెస్ పాలనలో రేవంత్ అన్న అలాంటి మీద మరి ఈరోజు స్పందించి ఈరోజు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో మీరు చూస్తున్నాం. అందులో చిన్నగా నా వంతు సాయం నేను స్టార్ట్ చేయడం ప్రారంభించాను. ఈరోజు మొదటగా ఫస్ట్ మనం వాటర్తో స్టార్ట్ చేద్దాం. మనం ప్రతి కళాశాలలో, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి కళాశాలకు మనం ఆర్ఓ వసతి కల్పిద్దామని నేను పూనుకొని ఒక సంకల్పంతో ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు నేను వెళ్తుంది రావడం దానిలో భాగంగానే ఒక మంచి జనరల్గా మీకు అందరికీ తెలుసు, మీరందరూ విద్యార్థులే, సైన్స్ చదువుకున్న ఉన్నారు. ఫస్ట్ కంటామినేషన్ అంటే ఫస్ట్ వ్యాధి నీళ్ళతోనే వస్తుంది. చాలా మంది అంటున్నారు భోజనంతో ఎక్కువ రాదు. వాటర్ కంటామినేషన్, మనకి వచ్చే డిసీజెస్ అన్ని కూడా వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ ఎక్కువ. మనం పరిశుభ్రమైన వాటర్ తాగితే మీరు తల్లిదండ్రులకు వాళ్ళ ఆలోచనలు ఏవైతే మీ మీద కలలు కంటున్నారో, మీరు ఒక్కరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది. ఇలా మీ గురించి మీ తల్లిదండ్రులు కష్టపడతలేరా? వాళ్ళు ఏ విధంగా కష్టపడతారో మీరు చూస్తున్నారు కదా. మరి ఆ కష్టాలు మీకు కూడా రావాలా? రేపు రావద్దు కదా. మీ కుటుంబానికి కూడా వాళ్ళ కష్టం. ఇంకా ఎన్ని రోజులు తల్లిదండ్రులను కష్టపెడతారు? మీరు చదువుకొని పెద్దగా మీరు మంచి స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళు గర్విస్తారు. మరి వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టు మీరు సాధించు కదా. మరి అలాంటి కార్యక్రమాల వైపు నిలిచారు. ఆడపిల్లలు అనుకుంటే అది సాధించలేదు ఏం లేదు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ కూడా సంఖ్య ఆడపిల్లలు ఎక్కువ. ఏ కళాశాల పోయినా ఆడపిల్లలు ఎక్కువ. దాదాపు శివంపేట అయితే 90% ఉన్నారు కదా. 90% ఉన్నారు. కాబట్టి ప్రపంచమే మీ దిక్కు చూస్తుందమ్మా. ఫలితాలన్నీ మీ నుంచి ఆశిస్తుంది. సమాజమే మార్పు మీ నుంచి ఆశిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. కాబట్టి అందరూ పోటీ ఉండండి. మంచి ఆరోగ్యకరమైన పోటీలో మీరు మీ విద్యను అభ్యసించండి. మీరు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడ్డ నాడు
మాకు నిజమైన తృప్తి. మేము ఏదో వాటర్ ప్లాంట్ పెట్టిన పోయి వాటర్ ప్లాంట్ పెట్టి పోవడంతో నేను మీ నుంచి ఆశిస్తుంది అది కాదు. మీరు ఆశించకపోయినా నేను వాటర్ ప్లాంట్ పెట్టినా, కానీ మీ నుంచి నేను ఆశించేది మాత్రం మంచి ఫలితాలు, మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడమే మేము ఆశిస్తున్నాం. కాబట్టి నేను ఈ ప్రాంతం వాసిని కాబట్టి నాకు మీకు చెప్పే అర్హత ఉంది. మీరందరూ కూడా నా కొడుకు కంటే కూడా చిన్నోళ్ళు కాబట్టి నా పిల్లలే మీరందరూ ఉన్నత పౌరులు తీర్చిదిద్దబడ్డప్పుడు, మీరు మంచిగా పైకి వచ్చినప్పుడు నిజంగా సంతోషపడేది నేనే. కాబట్టి లైఫ్ లో మన మైండ్ అనేది చాలా విపరీతంగా ఆలోచన చేస్తుంది, అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటది. వీటిని నియంత్రించుకోగలగడమే గొప్ప విషయం. మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. అంటే మనం నలుగురిలో గౌరవంగా బతకాలంటే మనం నిబద్ధతతో బతకాలి, మనం మంచి క్రమశిక్షణతో బతకాలి. క్రమశిక్షణతో కూడి మంచి ఉద్యోగంలో చేరినప్పుడు, ఒక మంచి వృత్తిలోకి వెళ్ళినప్పుడు సమాజంలో మీకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి కలెక్టర్ గారు వచ్చినప్పుడు, ఒక ఎస్పీ గారు వచ్చినప్పుడు, ఒక డిఎస్పీ గారు వచ్చినప్పుడు మీరు చూడండి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో. కాబట్టి మీరెందుకు కాకూడదు, మన వెందుర్తికెళ్ళి ఎందుకు కాకూడదు, మన ఇంటికెళ్ళి ఎందుకు కాకూడదు, మన ఊరికెళ్ళి ఎందుకు కాకూడదు అనే ఆలోచన మీలో స్టార్ట్ కావాలి. అది స్టార్ట్ అవుతుంది ఇవాళ నుంచి మీ అందరిలో. కాబట్టి ఆలోచనలు ఎక్కడ కేంద్రీకృతమైతే ఫలితాలు కూడా అక్కడ వైపే వస్తాయి. మీరు పరీక్షల మీద దృష్టి పెట్టి, పోటీ పరీక్షల మీద దృష్టి పెట్టి, మీరు ఐఏఎస్ అవుతామని దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు అధైర్యపడద్దు. ఎందుకంటే సాధించిన వాళ్ళందరూ వేరే వాళ్ళు కాదు, వాళ్ళు మానవులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళు ప్రయత్నం చేసి సక్సెస్ సాధించింది. మనం ప్రయత్నం చేస్తలేం కాబట్టి మనం వాటికి దూరంగా ఉన్నాం. ప్రయత్నించి చూడు, మీరు ఫలితాలు సాధిస్తారో లేదో చూడండి. కాబట్టి మీరందరూ కూడా, మా పిల్లలు మీరు ఫలితాలు సాధిస్తారు. ఇదే కళాశాలకు మళ్ళీ ఒకసారి వచ్చి మీ ఫలితాలు వచ్చిందని మీ అందరిని అభినందించడానికి నేను వస్తాను. మీ అందరికీ కూడా ఉపాధ్యాయులకు కూడా చెప్తున్నా, మీరు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి. మన కుటుంబానికి ఏం చేసుకుంటున్నామో దాంట్లో వచ్చే తృప్తి కంటే మనం సమాజానికి చేసే దాంట్లో వచ్చే తృప్తి ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీ సమయాన్ని మీ వ్యక్తిగత విషయాలకు మీ కుటుంబానికి ఎంత పెడుతున్నారో దాంట్లో మీరు ఒక 25-30% ఈ పిల్లల మీద పెట్టండి. మీరు సమాజాన్ని మీరు సహాయపడిన వాళ్ళు. ఈరోజు సమాజానికి మీరు నాలాగా వచ్చి ఆరోపణలు ఇవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి ఒక మంచి ఆఫీసర్ను తయారు చేస్తే నేను చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ పని చేసినట్టు మీరు. కాబట్టి ఆ విషయంలో మిమ్మల్ని మీ నుంచి ఆశించేది అదే ఉండేది. కాబట్టి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి మీరందరూ ప్రేమతో మీరు స్వాగతం పలికిన విధానానికి నేను ముగ్ధునే. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు.